జడ్జి అడ్వకేట్ జనరల్ విభాగానికి లీగల్ విభాగానికి చెందిన పోస్టులో మహిళా అధికారులు తక్కువగా ఉండటం మీద సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఆ పోస్టులకి స్త్రీ పురుషులను 50-50 నిష్పత్తి ప్రాతిపదికన ఎంపిక చేయడంలోని సహేతుకతను ప్రశ్నించింది. ఆ పోస్టులకు లింగ నిష్పత్తి వచ్చేంత నిబంధన ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం దీన్ని ఎందుకు అనుసరించడం లేదని నిలదీసింది. రఫేల్ లాంటి అత్యాధునిక యుద్ధ విమానాలను అమ్మాయిలు నడుపుతున్నప్పుడు వారికి లీగల్ పోస్టులు ఎందుకు ఇవ్వడం లేదని కేంద్రాన్ని ప్రశ్నించింది. భారత సైన్యంలోని జడ్జి అడ్వకేట్ జనరల్ జేఏజీ లీగల్ పోస్టుల భర్తీ కోసం ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో అష్నూర్ కౌర్, అస్తా త్యాగి అనే 2 మహిళా అధికారులు వరుసగా 4-5 ర్యాంకులు సాధించారు. ఆ పోస్టులకు ఎంపిక చేయకపోవడంతో వాళ్ళిద్దరు సుప్రీంని ఆశ్రయించారు. పురుష అభ్యర్థుల కన్నా తమకు మెరిట్ ఎక్కువగా ఉన్న మహిళల కోటాలో ఖాళీ లేవంటూ తమను తిరస్కరించారని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం 6 పోస్టులు మాత్రమే ఉన్నాయని 50-50 నిష్పత్తులు అందులో మహిళలకు 3 పోస్టులు కేటాయించామని, అందుకే మెరిట్ ఉన్నప్పటికీ తమను ఎంపిక చేయలేదని ఉన్నతాధికారులు చెప్పారని వాళ్ళిద్దరు పేర్కొన్నారు. మహిళా అధికారుల పిటిషన్ మీద విచారణ జరిపిన జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్ ద్విసభ్య ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. భారత వాయుసేనలో మహిళలు రఫేల్ యుద్ధ విమానాలు నడిపేందుకు అనుమతి ఉన్నప్పుడు ఇండియన్ ఆర్మీలో లీగల్ విభాగంలో పురుషుల కంటే మహిళలను ఎక్కువ సంఖ్యలో విధుల్లోకి తీసుకోవడంలో కష్టమే ఉంది. స్త్రీ పురుష భేదంతో సంబంధం లేకుండా తటస్థ పోస్టులను కేంద్రం చెప్తుంది. అట్లాంటప్పుడు మెరిట్ సాధించిన మహిళలకు ఎందుకు పోస్టులు కేటాయించడం లేదని ధర్మాసనం వ్యాఖ్యానింది. అనంతరం తీర్పును రిజర్వ్ చేసింది.